సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే. అంటే మనము ఆలోచన, మన శరీరం ద్వారా మనము ఆలోచన మనం ఏదైతే చేస్తున్నామో అది ఎప్పటిదాకానంట కొంచెం మట్టుకే. కొంచెం అంటే ఇప్పుడు నేను బాగున్నా అప్పటి మట్టుకే, అది దాని తర్వాత పనికేదు. కానీ ఇంకేమంటుంటే దైవభక్తి ఇప్పటి జీవంలో విషయంలోనూ రాబో విషయంలోనూ. ఎప్పుడంట? ఇప్పుడు విషయంలో కూడా రాబో. అంటే మనము నేను ఇప్పుడు ఇంత మంచి మాట్లాడుతున్నా, రేపు ఏమన్నా సపోజ్ నాకు ఏమైంది, పడక మీద పడ్డా, అయితే నేను చింతించే అవసరం కూడా నేను పక్క మీద పడతాను కదా. అప్పటి వరకు దేవుడు నన్ను నడిపిస్తూ ఉంటుంది. మనని ఇట్లా అంటున్నాడు సార్, ఈ శరీర విషయంలో మీరు ఏ రీతి ఆలోచించదు. దేని విషయంలో ఆలోచించాలంటే దైవభక్తి. మనం దైవభక్తి కలిగి ఉన్నామా? అయితే అక్కడ ఒక మాట ఉంది, 11-12 వచనంలో చదవండి ఒకసారి. ఎవను బట్టి ఎవడు నిన్ను తున్నికానివ్వకము కానీ మాటలలోను ప్రవక్తలలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను ఎలాగ ఉండాలంటే మనము చెప్పాలి. ఎలాగ ఉండాలి? విశ్వాసుల మాదిరిగా మనం ఉండాలి. ఇక్కడ లోకం గురించి కాదు, మనం ఆలోచిస్తాం ఏంటంటే మనం విశ్వాసులకు జోడీగా ఉన్నామా, మరి లోకంకు జోడీగా ఉన్నామా? ఎందుకంటే మనం అంటే ప్రభు అంటున్నాం నీకు లోక స్నేహం కాదంటారు, తీసుకుంటుండు. లోక స్నేహం చేయి. ఎప్పుడు దాకా మనం ప్రభువును మనం వెంబడి పట్టుకొని లోకం చేస్తే దేవుడు మనల్ని ఆయన పరిశుద్ధంగా నడిపిస్తాడు. అంటే మనం ఆటపాటలు ఆడొద్దా, ఇవన్నీ ఆడొద్దా మనం అనుకుంటాం. కానీ ఆటపాటలు చేయండి, అల్లరితో ఆటపాటలు కూడినవి వద్దు అంటున్నాడు. అంటే మనం ఎట్లా ఉండాలంటే ఇక్కడ మాటలలోను ప్రవక్తలలోను, ఇంకా ఇది ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను ఎట్లా ఉండాలి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మన ప్రభు మనం ఎందుకు ఎంచుకున్నాడంటే, నన్ను ఈ దినం మనం ప్రభు ఎంచుకున్నాడంటే ఆయనకు మాదిరిగా ఉండడానికి. అంటే విశ్వాసంలో మనము ఎదగాలి. ఎందుకంటే ఒక్కటే, మన తల్లిదండ్రులు ఆలోచన ఏముంటుంది తెలుసా? అయ్యో మేమైతే ఇలాంటి స్థితిలో ఉన్నాము ప్రభువా, మరి తెలియక మేము ఈ సంగతులు చేశాము, ఇప్పుడు నా పిల్లలు మాత్రము ఎలాగ ఉండాలంట, దేవా నేను చేసినట్లు చేయకుండా ప్రభు నీ మార్గంలో నడవాలి అని మా తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. తల్లిదండ్రులు ఒకటే ఉంటుంది. ఎందుకంటే మేము అన్నీ చూసుకున్నాం కాబట్టి మా జీవం ఎలాంటిదో మాకు తెలుసు. కానీ మేము అయినట్లు కావద్దని తల్లిదండ్రులకు ఎవరికైనా ఆశ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటుందంటే ప్రభు అందుకని మనం ఏర్పరచుకుంటాం. మరి ఈ దినము మనం ఏర్పరచుకుంటే నా సొంతం విషయంలో ఏం కాదు. అంటే మన తల్లిదండ్రుల ప్రార్థన, సంఘం ప్రార్థన, ఇంకా సంఘ పెద్దల ప్రార్థన, ఇవన్నీ ఉంది కాబట్టి మనము ఇంకా రక్షించబడ్డాము. లేకుంటే లోకంలోనే ఉంటున్నాం. అయితే ఇక్కడ అపోస్తలుడైన తిమోతికి చెప్తున్నాడు, 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయము. అంటే మనకు వాస్తవమైన జీవం గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ఏంది వాస్తవమైన జీవం? అంటే జీవం ఇప్పుడు మన జీవం ఉంది, కానీ ఎట్లా జీవం ఉంది? మన వాస్తవమైన జీవం కోసం మనం ప్రయాసపడితే ఏముంటుంది అంటే చదవాలి. 18వ వచనం. వాస్తవమైన జీవను సంపాదించుకున్న నిమిత్తం. దేనంట? వాస్తవమైన జీవను సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలంకు మంచి పునాది తమ కొరకు. ఎవరి కొరకు? లోకుల కొరక కాదు, మన కొరకు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏం లేదు, మనం మంచిగా ఉన్నాం. ఏమైతుంది, నేను ఇంత మంచిగా ఉన్నా, గట్టిగా ఉన్నా, నాకేమైంది కాదు. ప్రభు అంటుండు నీకు ఇప్పుడు కాదు, రాబో దానికి నీవు స్థిరమైన ఒక పట్టుదలగా ఉండు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఇంకేమంటుండ అక్కడ? మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా చేస్తాడు ప్రభు మనకు. ఆ సమయంలో ఎప్పుడైతే మనము ప్రభువుకు లోబడి, లోకాన్ని కాదు, ఇప్పుడు లోకంలో ఎట్లుంటుంది తెలుసా, మనం క్రిస్టియన్స్ అనగానే మనల్ని కొంతమంది ప్రేమించారు కదా. మీ లోకంలో స్నేహం అలాగ ఉంటుంది, మనం దేవుని బిడ్డల స్నేహం అలాగ ఉంటుంది కదా. మన లోకంలో అక్సెప్ట్ చేస్తారా మనని? అందుకని వాళ్ళు ఎక్కడ ఉండాలి. అయితే ప్రభు ఏమంటుందంటే, ఆ ప్రభు ఒక మాటలు మనం వింటూ, ఆ ప్రభు ఒక ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే లోకంతో పాటు మనకు స్నేహం ఇస్తాడు. కానీ మన ద్వారా ఇతర లోకానికి వాళ్ళని కూడా మనం తిరిగి నడిపిస్తాడు ప్రభు. అందుకనే ఆయన జీవమును, వాస్తవమైన జీవం వెతకాలి ఇప్పుడే. ఎందుకంటే మేము వెతకలేకపోయినాము, మా వయసు అయిపోయి. ఇప్పుడు ఇంకొక 5-6 సంవత్సరాలు మన స్థితి ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు యువన కాలంలో ఉన్నారు ఎట్లా అంటే
మనం ఎవరి కాలం ఉన్నప్పుడు మనం ఈ ఆటలు పాటలు చేయొద్దా? చేయాలి, కంపల్సరీ చేయాలి. ఎప్పుడు చేయాలంటే ప్రభువుని మనం వెంబడి పెట్టుకొని చేయాలి. ప్రభు అంటుండు నేను నీకు లోకంలో ఉన్న సమస్తం ఇస్తాను నీకు అంటుండు. ఇవి అన్నిట్లో కాదు, ఎందుకంటే మనం నడిపిస్తాడు ప్రభు. అయితే మనము అనుకుంటాం లోకంలో ఎవరైనా మనం చూస్తే విస్తరింపబడ్డాము కదా, మనం ఎవరైనా ఏమంటారు విస్తరింపబడ్డారు వీళ్ళు అంటే మనం ప్రేమించారు కదా, అంటే విస్తరింపబడ్డట్లే కదా కదా దేశింపబడ్డట్లు. అయితే మనం ఆలోచన అంటే మనం ఈ కాలేజీలో ఉంది, ఫ్రెండ్స్లలో ఉన్నారు, వాళ్ళు వేరే కులాలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళ మన దగ్గర ఉన్నప్పుడు కొంచెం మనము నెలకిగా మాట్లాడతాయి వీళ్ళు ఒకటే అంటారు అంటే అప్పుడు మనం తునికాలింపబడ్డట్లే, దోషింపబడ్డట్లే. మనలో ఎట్లుంటుంది తెలుసా, ఎవరికైనా చెప్పాలన్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. నేను క్రిస్టియన్స్ చెప్పని కూడా బాధ కదా, నాకైతే అనిపించింది కొత్తలో, నేను రక్షించబడిన తర్వాత కొత్తలో అనిపించింది నేను కులం మీదే. కాకపోతే ఎందుకు అనిపిస్తుంది అంటే వీడు నా మాట నా ఎంబడి స్నేహం చేయడము, లేకపోతే నన్ను దేనికి పిలువేయడము అని ఈ ఫీలింగ్ ఉంటుంది మనకు. కానీ ప్రభు ఏమంటుండే తెలుసా, శాశ్వతంగా యేషయా 60వ అధ్యాయము, ఇది ప్రభు ఒక మాటలు, నా మాటలు కాదు, ప్రభు అని ఏమంటున్నాడు. యేషయా 60వ అధ్యాయము, యేషయా 60వ అధ్యాయము 15 వచనం చదవాలి మీరు. 60:15 వచనం మైక్ పెట్టాలా చదవాలి. ఇప్పుడే మనం బైబుల్ చదివితేనే మనకు ముందు తర్వాత అన్ని తెలుసు. అంటే మనం లోకంలో లేము కదా, మనం అన్నీ చేయొచ్చు, ప్రభువు చెప్తాడు మనకు చేసేది. చదవాలి, మనసులైనా చదువుకోవడం మంచిగా, అంటే దాన్ని మనం వివరించి చదువుకుంటే మనకు దేవుడు మాట్లాడతాడు. ఇది వాక్యము నమ్మదగినది కాబట్టి పూర్ణ అంగీకారం. ఎప్పుడైతే నీ హృదయంతో అంగీకరిస్తావో అప్పుడు దేవుడు నీతో ఉంటాడు, నీతో మాట్లాడతాడు. చదువు మమ్మీ, మీకోసమే మీరు చెప్పేది, మీరు చదవాలి, ఎవరొకరు గట్టిగా చదవాలి. అన్ననే దేవుడు అన్న చదవాలి, బాబాయ్ చదవాలని కాదు. నీవు బట్టి అంటే మనం ఇలా ఆలోచిస్తాం, ఎవరు మన మార్గం రాదు, ఎందుకంటే మనము ఇట్లా అని. కానీ ప్రభు ఏమంటున్నాడంటే నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు, ఎప్పటికనట బహుతరములు, అంటే మనకు ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్న, రేపు కట్టె పట్టుకొని నడిచినప్పుడు కూడా నాకు ఇట్లా పెడతాడట, బహు ఆనందం, ఏమాట బహుతరములకు సంతోషకరమును చేసేదను. ఎవరంటారు ఈ మాట? ప్రభు ఒక్క మాట ఇది ఎవరి మాట? ఇది ప్రభు ఒక్క మాట. ప్రభు సెలవిస్తుడు మనకు, నీవు సంతోషంగా ఉంటావు. ఎప్పుడు సంతోషంగా ఉంటావు అంటే మనం ప్రభు ఒక్క ఆజ్ఞలు పాటిస్తూ ఆ ఒక్క ఆజ్ఞలను మనము ప్రేమించాలి కదా. ఎప్పుడైతే ఆ మాటలు ప్రేమించినప్పుడు, లేకుంటే మనం ఆజ్ఞలు ఇట్లా పాటించకపోతే, కీర్తన 106వ అధ్యాయం అనొద్దంటుంది, కానీ మనకు ఆ వచనాలు తెలియదు మళ్ళీ అధ్యాయం అంటే కదా. 106:40 వచనం చూడండి. కీర్తన 106:40 వచనం. ఎవరి మీదనంట? ఎవరు? మనము ఆయన బిడ్డలము, ఆయన ప్రజలము. ఎప్పుడంటే ఆ ఆజ్ఞలు పాటించకుండా మనము ఆ సంతోషంలో ఉండకుండా ఉంటే ప్రభు కోపం ఎట్లయితే అంటే మన మీద రగులుకుంటుంది. ఎట్లా రగులుకుంటుంది అంటే మనం మంచిగా ఉన్నామనుకుంటాం, ఏదో ఒక కారణంగా శరీరము జ్వరం ద్వారా ఏదో విషయంలో దేవుడు మొత్తుంటాడు. అయితే ఇక్కడ ఏమంటుండే ఒక మాట చదవమ్మా పూర్తి. కావున యెహోవా కోపం తన ప్రజల మీదకి రగులుకుని, దాని తర్వాత ఏంటంటే స్వాస్థ్యం, మనల్ని స్వాస్థంగా ఏర్పరచుకోండి ప్రభు. మరి ఇదే మనం ఆయన స్వాస్థ్యం లేకుంటే మన మీద ప్రేమిస్తాడా దేవుడు? ప్రేమిస్తాడు, కానీ అసహ్యపడతాడు. నేనేమనుకున్నా, నేనేం చేయాలనుకున్నా కానీ నా బిడ్డలు ఏమవుతున్నాను. అయితే దైవజనుడు మోషే కూడా ఒక మాట చెప్తాడు, 90వ కీర్తన 7వ వచనం. చదువు. నీ కోపం వలన మేము ఏంటంట
క్షీణించుచున్నాము అంటే ఆరోగ్యం బాగాలేకనో ఏదో ఒక ప్రాబ్లమో లేకుంటే ఇంట్లో ఒక ప్రాబ్లమో, దీని ద్వారా మేము క్షీణించిపోతున్నాం. ఎప్పుడు అంత క్షీణిపోతామంటే ఆ ప్రభు ఒక మాటలు మనం వినకుండా, ప్రభు ఒక ఆజ్ఞలు పాటించకుండా, ప్రభు ఒక మార్గం నడవకుండా, ఏంలే నేను వెళ్తున్నా మందిరానికి, కూర్చుంటున్నా, ప్రార్థన చేస్తున్నా అని అనుకుంటా మళ్ళీ ఆయన ఆజ్ఞలు పాటించకుంటే మనం అనుకుంటాము వ్యర్థమైన మాటలు అంటే ఏంటివి. మనం అనుకునేది వ్యర్థమైన మాటలు అంటే కదా, వ్యర్థమైన మాటలు అంటే ఏంటి? మనం ఏమనుకుంటాం అంటే వ్యర్థమైన అంటే భూత్ మాటలు, లేకుంటే ఇంకా వేరే ఇది కాదు. మనం వ్యర్థమైన మాటలు అంటే ఇతరుల గురించి కూడా మనము అరే ఇట్లా ఉన్నాడని ఎక్కిరించినట్టు మాట్లాడద్దు. ఇతరుల గురించి ఇవి వ్యర్థమైన మాటలు. మనమైతే ఇంకోటి మనం దేవుని బిడ్డలం అయితే మనకు భూత్ మాటలు రానేరా వస్తాయి. ఆ భూత్ కూడా మాట్లాడుతుంటే అట్లా పక్కకి వెళ్ళిపోతాం, ఫస్ట్ తలకాయ కింద వెళ్ళిపోతాం. దేవుడు అట్లా నింపుతూ వచ్చిన మన జీవం. మనం ఏ జీవం నింపిందంటే ఆ దైవభక్తి జీవం నింపుతూ వచ్చిన ఆ జీవం మనం పొందేవారిగా ఉండాలి. ఈ ఓనగల్లో మనము ఎప్పుడైతే ప్రభుని వెంబడిస్తే, ఇంకా పాత నిబంధనలో లేవి కాండం అనుకుంటా, ఒక్కోసారి టైం లేదు, కొన్ని లేవి కాండము 25వ అధ్యాయం. సారీ 26వ అధ్యాయం, క్షమించండి, 26వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఇది పాత నిబంధనలో దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. మీరు నా మాటలు వినక నా ఆజ్ఞలు అనుసరింపక నా కట్టడాలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనలు మీరున్నట్లు అసహించుకొని ఎడల అంటే దేవుడు ఒక తీర్పు ఇస్తాడు. ఆ తీర్పు నేను చిన్నప్పుడు వింటున్నా, నేను నా స్వభావం నేను అనుకుంటున్నా, నేను చిట్టి నేర్చుకుంటున్నా వింటున్నా, దేవుడు ఒక దినం ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది, ఏ వస్తుంది ఇంకా మంచిగా ఉన్నా అని. కానీ కాదు, దేవుడు అట్లుంది వర్షించుకో. కింద వచ్చి కింద చదువుపెట్ట 16 చదువు. నేను మీకు నీ కన్నులను క్షీణింపజేయనట్టు, ప్రాణమును ఆయాసపరిచినట్టు, తాపజ్వరమును క్షేమైన రోగులు మీ మీదికి. ఎందుకంటే ఇట్లా రప్పిస్తాడు దేవుడు. మనం అనుకుంటున్నాం ఈ దినము కాదు. ప్రభు ఒక మాటలు మనం అనుసరిస్తూ ప్రభు ఒక మార్గం నడుచుకోవాలి. ఎందుకంటే ప్రభు మనల్ని ప్రేమించి మనకు ఏమిచ్చాడు తెలుసా? సర్వంగా కవచం ఇచ్చాడు. మనకు ఏమిచ్చాడు? మన ఏ శత్రువులు మనకు దాడి చేయడు. శత్రువు అంటే ఏందబ్బా? ఇదే బయటలో వచ్చే రోగాలు, ఇక లేకుంటే ఇంకా వేరే ఇవే. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఇది కూడా చదువుకుందాము. ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ప్రభు నేను ఎట్లా నడవాలి, ప్రభుని ఏ విధంగా నడవాలి? ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం 6-7 వచనం. ఇక్కడ అంటుండు వ్యర్థమైన మాటలు. వ్యర్థమైన మాటలను ఎవడు మనల్ని మోసపరుచుకోకుండా మనం చూసుకోవాలంట. అంటే మనం కాక మనము ఎవరైనా మాట్లాడుతుంటే సైడ్కి వెళ్ళిపోవాలి. మనం వాడు ఏమంటున్నా వినొద్దాడా? ఎందుకంటే ఆ మాటలు వినటం కూడా మనకు శుభోషం కావు. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇటుకేల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. గనుక మీరు అట్టివారిలో పాలివారై ఉండకూడదు. ఎట్టివారితో ఇష్టానుసారంగా మాట్లాడుతుంది, ఇష్టాన్ని వాళ్ళతో మనం పాలివారంగా ఉండొద్దు. ఎందుకంటే ప్రభు మనకు చెప్పిండు, నీ మార్గము సత్యమయంగా ఉండాలి, నీ తోవ సత్యమై ఉండాలి, నువ్వు చేసే పనులు సత్యమై ఉండాలి, నువ్వు మాట్లాడే మాటలు సత్యమై ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ సత్యంగా ఉంటామో, ఇంకోటి 6వ అధ్యాయము, అదే ఎఫ్ఎస్సి 6వ అధ్యాయము, ఇది మీకు అందరికి తెలిసినే తెలుసు. కానీ ప్రభు ఈ విధంగా ఉండమని చెప్తుండు మనకు. 6వ అధ్యాయం 12 వచనం. ఎలా అయినాగా శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లాగు లోకనాథులతోనూ దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము. దేంతో పోరాడుచున్నాము అంటే మనము
మన శరీరం కాదు, మనం మంచిగా ఉంటాము. మనల్ని కలవర చేసేది దురాత్మ, కలవరపరిచేది దుష్టుడు. మనం ఆ దుష్టుడికి లోబడి ఉంటే, మనకు శిక్ష. దేవా, మోసే అంటున్నాడు, దేవా నీ కోపంతో నువ్వు క్షీణించిపోతున్నాం అంటున్నాడు. ఆ క్షీణించిపోకుండా ఉండాలంటే ప్రభు ఒక్క మార్గం ఇచ్చిండు. ఇంకేది 13 వచ్చిన చదువు. అందుచేత ఆపద దినమందు, నేను చదవలే బిడ్డ, నేను 5వ తరగతి చదివినా. ఎప్పుడు చదివిన తెలుసా? 5వ తరగతి. మమ్మీ 7 సంవత్సరాలు ఉంటుంది నేను అప్పుడు చదివిన చదువు అయితే మొత్తం పోయింది. 5వ తరగతి అంటే మాట 8 సంవత్సరాలు ఉంటేనే బహుశా. చిన్న ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ తీసుకున్నా ఆ చదువు. మంచిగా మనము వాక్యం చదివినప్పుడు నిదానించి చదవాలి. చదువు. వారి ఎదిరించుటకు నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులవుటకును ఏమిచ్చిందంటే దేవుడు మనకు సర్వ కవచం ఇచ్చిండు. మరి ఆ కవచం ఇచ్చిన దేవుడు మనం ఎలా ఉండాలంటే ప్రభుకి ఇష్టంగా ఉండాలి. ప్రభుకి ఎప్పుడైతే మనం ఇష్టంపూర్వకంగా నడిచి, సమస్తం మనకు లోకంలో ఉన్నది సమస్తం ఇస్తా అంటున్న దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. నిర్గమకాండం ఒకటి చూసుకునే 5 నిమిషాలు ఉంది నాకు ఇచ్చిన టైము. నిర్గమకాండము 15వ అధ్యాయము. అంటే దేవుడు మన మాటల్లో వినకపోతే క్షయరోగములు ఎట్లా వస్తాయి అంతే. ఈ మాటలు 15వ అధ్యాయము నిర్గమకాండం 15వ అధ్యాయము 26 వచ్చిన 27 వచ్చిన. చదవం. వాక్కు ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. ఆ శ్రద్ధగా వినేటట్లు ఉంటే అంటే దాన్ని మనము క్రమంగా పాటించాలి. ఎప్పుడైతే నువ్వు ఇది వాక్యము దేవుని మాట అని నువ్వు కూర్చున్నావు అనుకో, ప్రభు నీతో మాట్లాడతాడా. ఇంకా ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన కట్టడాలను అనుసరించి నడిచిన ఎడల ఏది మనకు రాని అంటుండు ప్రభు. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ ఇంకా ఈ నిబంధనలు కూడా ఒక మాట ఉంది ఏంటంటే, నా ఆజ్ఞలను న్యాయ విధులను మీరు నేర్చుకోవాలి. అందుకనే కదా బైబుల్లో మనకు లేకుండా దేవుడు డైరెక్ట్ మాట్లాడతాడు. కానీ బైబుల్ ఎందుకు ఇచ్చినంటే కొంచెం మంది జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారా బైబుల్ చదివి నన్ను తెలుసుకో. లేకుంటే ఎంత మంచి చదివినోడు కూడా బైబుల్ చదవలేకపోతాడు. ఎంతమంది చూశాను, మంచి చదువుతోడు బైబుల్ చదవలేకపోతాడు. అదే ఎందుకంటే ప్రభు సామాన్యంగా అందరికీ నోట్లో మాట్లాడాడు. మనల్ని ప్రేమించిన కాబట్టి అనమాట. ఏమంటున్నాడంటే, మీ దేవుడనే యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడాలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేయు రోగము ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచేవాను నేనే. ప్రభు అంటుండే ఈ దినము ప్రభువే నేనే నీకు దేవుడను, నేనే నీకు ఉన్నా, నేనే సమస్తం అన్న తర్వాత మనం ఆ ప్రభువుని మనం ఎలా ఉండాలంటే ప్రభువుని నడిచే వారిగా ఉండాలి. మనం చూసి మన ఫ్రెండ్స్ లోకంలో వాళ్ళు మార్చబడాలి. అందుకనే ప్రభు మనల్ని ఏర్పరచుకుంది. యవనస్తులు మనకు కుడికలు. ఎందుకంటే మీరు బయట మీరు చేసే ప్రవర్తనలు, మీరు మాట్లాడే విధాన్ని, మీ ప్రేమని వాళ్ళు చూస్తారు. అది నిజంగా దేవుని బిడ్డలు ఇట్లా ఉంటారా అని వాళ్ళు ఒక వైపు దేవుడు తీస్తారు వాళ్ళని. ఎందుకంటే మేము ఒక సమయంలో దేవుడు అనే ఎరగని వాడిని ఈ దినం దేవుని తెలుసుకున్నా అంటే అది ఒక వాక్. ఎంతమంది ప్రార్థిస్తారు మన కొరకు తెలుసా? మనం ఏమనుకుంటాము, మందిరం పోతున్నాం, మనం ఏం చేస్తున్నాం అనుకుంటాం. మన కొరకు తల్లిదండ్రులు కాక ముఖ్యంగా సంఘంలో ఉన్న పెద్దోళ్ళు, ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ మన గురించి ప్రార్థిస్తారు. మన యవ్వనస్తులు బాగుండాలి. ఎందుకు ప్రార్థిస్తారు? ఆ బాధలు మనం తెలుసుకోవాలి. దేవుడు మనకు ఏం చెప్తున్నాడంటే ఆయన మాటలని వినాలి. ఎప్పుడైతే ఆయన మాటలు వినకుంటే ఉంటే ఏమవుతుందంటే కీర్తనల 106:40 వచ్చిన అంటుండే, ఆయన కోపం అనేది రగులుకుంటుందంట. ఆయన కోపం మనం రగులుకుంటే ఎలా ఉంటాము? చాలా భయంకరం. మనం తట్టుకోలేకపోతాం. అందుకంటే మోసే అంటుండు, దేవా నీ కోపం వల్ల మేము క్షీణించిపోతున్నాము అని. ఆ క్షీణించిపోకుండా మనం ఆయన మాటలు వింటూ ఆయన ఆజ్ఞలు పాటించాలని ప్రభు మనకి ఈ దినం ఏర్పడుతుంది. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాలి.